భారతదేశం భౌగోళిక శాస్త్రంలో మనం ఇప్పటివరకు 3 చాప్టర్లని క్షుణ్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఉనికి క్షేత్రీయ అమరిక గురించి చెప్పుకున్నాం. 2 నైసర్గిక స్వరూపాన్ని గురించి చెప్పుకున్నాం. 3 భారతదేశ నదీ వ్యవస్థను గురించి చెప్పుకున్నాం. ప్రస్తుతం మనం 4వ చాప్టర్గా చూసినట్టయితే భారతదేశ శీతోష్ణ స్థితి అనే చాప్టర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశంలో ఉన్న విభిన్నమైన పరిస్థితులు, విభిన్న శీతోష్ణ స్థితి పరిస్థితులు, మరి ఆ శీతోష్ణ స్థితి పరిస్థితుల వల్ల భారతదేశంలో ఏ విధమైన పరిణామాలు సంభవిస్తున్నాయి, ఏ రకమైన గాలులు సంభవిస్తున్నాయి, ఏ రకమైన పంటలను పండించడం జరుగుతుంది, ఏ రకంగా విభిన్నమైన మానవ జాతి మనుగడ సాగిస్తుంది. మరి ఈ శీతోష్ణ స్థితి పరిస్థితుల వల్లే సంస్కృతులు ఒక భూభాగం యొక్క సంస్కృతులు అనేవి రకరకాలుగా ఉంటున్నాయి. మరి వీటన్నిటిని గురించి కూడా మనం ఇప్పుడు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనే చాప్టర్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దాకా మనకు వచ్చినవన్నీ కూడా కొంచెం మ్యాప్ బేస్డ్ ఓరియంటెడ్ అయినప్పటికీ వాటన్నిటిని కూడా యాక్చువల్గా ప్రతి పదం కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకు దాని గురించి పెద్ద అవగాహన కాకపోయినా సరే మగ్గింగ్ చేసుకునేసి చదివే అవకాశం తక్కిన ఇప్పుడు చెప్పుకున్న మూడిట్లో ఉంది. కానీ శీతోష్ణ స్థితి అనే దాన్ని మీరు క్షుణ్ణంగా కంప్లీట్గా దీని యొక్క కాన్సెప్ట్ అర్థం కావాలి. ఫస్ట్ శీతోష్ణ స్థితి గురించి మనం చదవాలి అంటే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం. శీతోష్ణ స్థితి ఒక్కొక్కటి రాసి నేను మీకు ఒక్కొక్క పదం రాసి కంప్లీట్గా మీకు చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా చూసుకోండి. శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితి అని మనం చూసినట్టయితే అసలు శీతోష్ణ స్థితి అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, వీటి రెండిటికి సంబంధం ఉందా? రెండిటికి సంబంధం ఉంది. శీతోష్ణ స్థితిలోని ఒక భాగాన్నే మనం వాతావరణము అంటున్నాము. మనం చూసినట్టయితే ఏదైతే ఒక భౌగోళిక ప్రాంతంలో మన చుట్టూ విస్తరించి మన జీవించడానికి కావలసిన పరిస్థితులు, ప్రతి రోజువారీ మనకు జీవించడానికి కావలసిన మన చుట్టూ ఉన్న గాలి వ్యవస్థను మనం, ఆ గాలిలో ఉన్న విభిన్నమైన శీతోష్ణ స్థితి కారకాలను మనం వాతావరణం అంటున్నాం. మరి ఈ శీతోష్ణ స్థితికి ఇక్కడ మనకు కనిపిస్తున్న వాతావరణానికి సంబంధం ఉందా? దీన్నే అట్మాస్ఫియర్ అంటున్నాము. మరి ఈ వాతావరణపు పొర భూమి చుట్టూ అనేక కిలోమీటర్ల మీద విస్తరించి భూమిని ఒక పొర వలె కప్పి ఉంచుతూ సూర్యుడి నుంచి వచ్చే అనేక రకమైన కిరణాలని, హానికరమైన కిరణాలని ఆపివేస్తూ మంచి కిరణాలని భూమి మీదకు ప్రసరింపజేస్తూ మానవాళి జీవించటానికి కారణమైన వాతావరణపు పొర భూమి చుట్టూ విస్తరించి ఉంది. మరి శీతోష్ణ స్థితిలో వాతావరణం అనేది ఒక భాగంగా మనం చూస్తున్నాం. అది వాతావరణ పొర. దాన్ని అక్కడ వదిలివేస్తే ఇక్కడ భూమి మీద మనకి 2 విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి శీతోష్ణ స్థితి, 2 వాతావరణం. ఈ శీతోష్ణ స్థితిలో వాతావరణం అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఏదైనా, జాగ్రత్తగా వినండి, ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, వర్షపాతం, పీడనం, ఆర్ద్రత వంటి అంశాల యొక్క సగటును కొన్ని సంవత్సరాలకు తీసుకుంటే, అధిక కాలానికి లేదా కొన్ని సంవత్సరాలకు తీసుకుంటే దానిని శీతోష్ణ స్థితి అంటారు.
దీనిని సగటున మినిమం 30 నుంచి 35 సంవత్సరాల వరకు తీసుకుంటారు. భారతదేశం దీన్ని 100 సంవత్సరాల వరకు తీసుకుంది. దీన్నే శీతోష్ణ స్థితి అంటారు. 2 వాతావరణం. వాతావరణం అంటే ఏమిటి? వాతావరణాన్ని మనం చూసినట్టయితే ఇదే రకంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు పీడనం, ఆర్ద్రత వంటి ఈ శీతోష్ణ స్థితి అంశాలను కొన్ని గంటలకు కానీ లేదా కొన్ని రోజులకు కానీ తీసుకున్నట్టయితే మనం దాన్ని వాతావరణము అంటున్నాము. ఈ వాతావరణం అనేది చాలా తక్కువ టైంలో మనం తీసుకుంటాం కాబట్టి ఇది గతిశీలమైనది, మార్పుకు లోనవుతుంది. మరి శీతోష్ణ స్థితి అనేదాన్ని మనం చాలా కాలానికి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శీతోష్ణ స్థితిలో మార్పు ఉండదు. ఈ శీతోష్ణ స్థితి స్థిరమైనది కనుకనే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవజాతులు జీవిస్తున్నాయి భూగోళం మీద. శీతోష్ణ స్థితి ఎప్పుడూ స్థిరమైనది. మరి అసలు శీతోష్ణ స్థితి అంటే ఇంగ్లీష్లో క్లైమేట్. దీని అధ్యయనాన్ని క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రము అంటారు. ఈ క్లైమేట్ అనే ఆంగ్ల భాషా పదం ఇది. ఈ ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఏమిటి? ఆంగ్ల భాషా పదానికి మూల పదం క్లైమా అనే గ్రీకు పదము. క్లైమా అనే గ్రీకు పదం. దీనికి అర్థం సూర్యకిరణాలు వంగి ప్రయాణించడం. దీనికి అర్థం సూర్యకిరణాలు వంగి ప్రయాణించడం. సో ఈ రకంగా శీతోష్ణ స్థితి అనేది మనకు విభిన్నంగా కనిపిస్తూ ఉంది. శీతోష్ణ స్థితి భారతదేశంలో చూసినట్టయితే మన భారతదేశంలో అనేక రకాలైన శీతోష్ణ స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని ఇక్కడ చూడండి ఒక్కసారి. ఈ భారతదేశం అనేది ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం 8 డిగ్రీల 4 సెకన్ల నుండి 37 డిగ్రీల 6 సెకన్ల అక్షాంశాలు ఉత్తరాక్షాంశాల మధ్య ఏర్పడడం వలన, అంతేకాకుండా కర్కట రేఖ భారతదేశాన్ని 2 సమభాగాలుగా చేయడం వలన 23.5 డిగ్రీల ఉత్తర కర్కట రేఖ దీన్ని 2 సమభాగాలుగా చేయడం వలన మరి భారతదేశంలో ఉత్తర భారతదేశ ప్రాంతము, ఈ ఉత్తర భారతదేశ ప్రాంతము ఉప ఆయన రేఖ శీతోష్ణ స్థితిగాను, దక్షిణ భాగము ఆయన రేఖ శీతోష్ణ స్థితిగాను ఉంటుందని శాస్త్రవేత్తలు, అంతేకాకుండా అనేక మంది మెటీరియాలజిస్ట్స్ ఊహించటం జరిగింది. అయితే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత వ్యవస్థ, ఉత్తరం నుంచి వచ్చే చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వచ్చే అతి చలిగాలులని ఆపివేయడం వల్ల భారతదేశంలో మొత్తం కూడా ఒకే రకమైన శీతోష్ణ స్థితి, యూనిక్ క్లైమేట్ ఏర్పడడానికి కారణమయ్యింది. మరి ఈ యూనిక్ క్లైమేట్ భారతదేశంలో ఆయన రేఖ శీతోష్ణ స్థితిగా ఉన్నది. అయితే శాస్త్రజ్ఞులు ఒక విషయాన్ని గమనించడం జరిగింది. ఆ విషయం ఏంటంటే భారతదేశం మీద ఋతుపవనాల ప్రభావం. ఋతుపవనాలు భారతదేశంలోకి సరిగా ప్రవేశించినప్పుడు ఈ ప్రాంతంలో పుష్కలమైన పంటలను పండించగలుగుతున్నారు. ఋతుపవనాలు సరిగా రాకుండా ఉన్నప్పుడు కరువు కాటకాలు భారతదేశంలో ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన శాస్త్రవేత్తలు భారతదేశం అనేది ఋతుపవన ప్రభావం వల్ల ప్రభావితం అవుతుంది కాబట్టి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా గుర్తించారు. అభ్యర్థులు గమనించాలి. ఇప్పుడు భారతదేశాన్ని ఏ శీతోష్ణ స్థితి అని అంటున్నారు? ఋతుపవన ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే
భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనేక రకాల కారకాల వల్ల ప్రభావితమవుతూ ఉంది. అనేక రకమైన కారకాలు ఏంటి అవి? ఫస్ట్గా చూసినట్టయితే అక్షాంశం యొక్క మూమెంట్, అంటే భూమధ్య రేఖ నుండి అక్షాంశాల పరంగా చూసినట్టయితే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి మార్పు కలుగుతూ ఉంది. చూడండి ఒక్కసారి, భారతదేశం యొక్క దక్షిణ భాగంలో మనకి భూమధ్య రేఖ కనిపిస్తుంది. భూమధ్య రేఖ నుంచి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అధిక వేడిని కలిగి ఉంటాయి. ఎందుకంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడడం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. మరి భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా ఉన్న ప్రాంతాలు కానీ దక్షిణంగా ఉన్న ప్రాంతాలు కానీ క్రమేణా భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా పోయే కొద్దీ దక్షిణంగా పోయే కొద్దీ ఆ టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశంలో చూడండి, దక్షిణంగా ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ కర్ణాటక, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఉత్తరంగా పోయే కొద్దీ జమ్మూ కాశ్మీర్, ఈ శ్రీనగర్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. మరి రెండవ కారకంగా చూస్తే సముద్ర సామీప్యత. జాగ్రత్తగా చూడండి, ఇవి రెండు కూడా భారతదేశం మూడు వైపులా సముద్రం చేత ఆవరించబడి ఉంది. ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న ఏ ప్రాంతాలు అయినప్పటికీ తీర ప్రాంతాలు అంటారు వీటిని. ఈ తీర ప్రాంతాల్లో అంతా కూడా ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా అధికంగా ఉండవు, మరీ అల్పంగా ఉండవు. మోడరేట్ టెంపరేచర్స్ ఇక్కడ గమనించవచ్చు. అయితే తీర ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు అంటే మధ్య ప్రాంతాలు, ఖండ మధ్య ప్రాంతాలు అంటారు. మరి ఈ ఖండ ప్రాంతాలలో కాంటినెంటల్ ఏరియాస్ అంటారు, ఖండ ప్రాంతాలు. మరి ఈ ఖండ ప్రాంతాల్లో ఈ మధ్యలో ఉన్న ఖండ ప్రాంతాలను మనం చూసామంటే అధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ కనిపిస్తాయి. మనకి అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. శీతోష్ణ స్థితి భారతదేశంలో ఏ విధంగా వేరియేషన్ కలిగి ఉంది, తేడా కలిగి ఉందని నేను చెప్తున్నాను. మరి దేనివల్ల తేడా కలిగి ఉంది? రెండోది ఏం చెప్పాను? సముద్ర సామీప్యత, అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అల్ప ఉష్ణోగ్రతని అంటే అల్ప లేదా మాధ్యమిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటే, సముద్ర తీరానికి దూరంగా ఖండ మధ్యలో ఉన్న ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతని లేదా కంప్లీట్గా -డిగ్రీ ఉష్ణోగ్రతని కలిపి ఉంటాయి. ఇది మీరు గమనించాలి. మూడవదిగా మనం చూసినట్టయితే పశ్చిమ అలజడులు. ఈ పశ్చిమ అలజడులు భారతదేశాన్ని ఏ విధంగా, వీటినే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఈ పశ్చిమ అలజడులు వేటిని ఎక్కువగా మా భారతదేశ క్లైమేట్ని ఏ విధంగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని కానీ మనం చూసినట్టయితే, పశ్చిమ అలజడులు అనేవి మధ్యధరా సముద్రం నుంచి వచ్చి భారతదేశంలోనికి చొచ్చుకుని వచ్చినప్పుడు అవి ఇస్తున్న వర్షపాతం వల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్న టెంపరేచర్స్ తగ్గిపోతాయి. ఆ రకంగా పశ్చిమ అలజడులు, కనుమలు కాదు, అలజడులు ఈ విధమైన టెంపరేచర్లో వేరియేషన్స్ కారణం అవుతున్నాయి. తద్వారా శీతోష్ణ స్థితి మార్పులకు కారణమవుతున్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే చక్రవాతాలు. ఏంటి ఈ చక్రవాతాలు? మనకి అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ తీర ప్రాంతాల్లో మనకి కనిపించే తుఫాన్లే మనం చక్రవాతాలు అంటున్నాము. అల్పపీడన ద్రోణులుగా చెప్పవచ్చు. ఇవి ఈ నెలల్లో ఈ తీర ప్రాంతాన్ని చాలా బలంగా దాగుతాయి. మరి ఈ ప్రాంతాల్లో అంతకుముందు వర్షపాతం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే తుఫాన్లు వచ్చాయో అక్కడ
కంప్లీట్గా వాతావరణం మారిపోతుంది. అప్పటి వరకు వెచ్చగా ఉన్న అది వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది, వాతావరణం కూల్ అయిపోతుంది, వర్షపాతం భయంకరంగా కురుస్తుంది. అంతేకాకుండా గాలులతో కూడిన ఉరుములతో కూడిన పరిస్థితి ఈ ప్రాంతాల్లో మనకి దీనివల్ల కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే జెట్ స్ట్రీమ్లు అంటున్నాము. భారతదేశంలో జెట్ స్ట్రీమ్స్ అనే దాన్ని మనం చూసినట్టయితే భారతదేశంలో అసలు జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? ఆ జెట్ స్ట్రీమ్స్ యాక్చువల్గా ఆకాశంలో ఉంటాయి, బలమైన గాలులు అవి, తర్వాత వస్తుంది మన క్లాస్లో. మరి ఈ బలమైన గాలులు భారతదేశంలో ఋతుపవనాలు భారతదేశంలోకి రావడానికి లేదా రాకపోవడానికి ఈ జెట్ స్ట్రీమ్లు కారణమవుతున్నాయి. జెట్ స్ట్రీమ్లు బలంగా ఉన్నప్పుడు ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశించలేవు, తద్వారా కరువులకు కారణమవుతున్నాయి. అదేవిధంగా ఎల్నినో లానినా అనే ఒక రెండు ఇక్కడ పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎల్నినో అనేది పెరు దేశంలో ఉన్న పెరు తీర ప్రాంతంలో ఉన్న ఒక ఉష్ణ సముద్ర జలరాశి. మరి ఈ కవోష్ణ ప్రవాహం, సముద్ర ప్రవాహం ఉన్నప్పుడు పెరు తీరంలో భారతదేశంలో కరువులకు కారణమవుతుంది. అదే లానినా పరిస్థితి ఉన్నప్పుడు వరదలకు కారణమవుతుంది. ఈ విధంగా కూడా ఇవి దాన్ని ప్రభావితం చేస్తున్నాయి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని. అంతేకాకుండా అనేక కారకాలు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మరి మీరు వాటన్ని విషయాన్ని గురించి కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తర్వాత మనం చూసినట్టయితే భారతదేశం శీతోష్ణ స్థితిని అనేక రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి వాతావరణ శాస్త్రజ్ఞులు, భారతదేశ వాతావరణ శాస్త్రజ్ఞులు భారతదేశాన్ని 4 శీతోష్ణ స్థితి కాలాలుగా గుర్తించారు. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని 4 శీతోష్ణ స్థితి కాలాలుగా వాళ్ళు విభజించారు. ఏంటి ఆ శీతోష్ణ స్థితి కాలాలు అని మనం చూసినట్టయితే 4 ఇంపార్టెంట్ కాలాలుగా దీన్ని విభజించటం జరిగింది. దీనిలో మనం చూసినట్టయితే మొదటిగా శీతాకాలము. శీతాకాలము 2 వేసవికాలము, 3 వర్షాకాలము. ఈ వర్షాకాలాన్ని మనం నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలము అని పిలుస్తున్నారు. ఈశాన్య ఋతుపవన కాలము అని పిలుస్తున్నారు. దీనిలో మనం చూసినట్టయితే శీతాకాలం భారతదేశంలో ఏ నెలల్లో వస్తుంది? వాస్తవంగా భారతదేశంలో కాలాన్ని ఆనాటి కాలంలో చూసినట్టయితే భారతదేశంలో కాలాన్ని 12 నెలలుగా, తెలుగులో 12 నెలలుగా చేశారు. చైత్రం, వైశాఖం ఈ మాసాలుగా గుర్తించడం జరిగింది. తెలుగు నెలల ప్రకారం అయితే ఫస్ట్ నెల వచ్చేసి చైత్రము. అదే ఫస్ట్ తెలుగు డేట్ వచ్చేసి మార్చి 22. అదే లీప్ సంవత్సరం అయితే మార్చి 21గా చెప్పుకుంటారు. అయితే మన శాస్త్రజ్ఞులు దీన్ని ఈ కాలాన్ని 4 కాలాలుగా మాత్రమే డివైడ్ చేశారు. ముఖ్యంగా 3 కాలాలుగా డివైడ్ చేశారు. ఈ 3వ కాలాన్ని మళ్ళీ 2 కాలాలుగా డివైడ్ చేశారు. దీన్ని నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అని దీన్ని విభజించడం జరిగింది. దాంతో మనకి 4 కాలాలు, 12 నెలల కాలాన్ని, భారతదేశం యొక్క కాలాన్ని 4 శీతోష్ణ స్థితి కాలాలుగా మనం విభజించుకున్నాము. దీని ప్రకారం మనం చూసినట్టయితే శీతాకాలము యాక్చువల్గా
ఈ కాలాలు ఈ గమనం దేనివల్ల ఏర్పడుతుంది? సూర్యుడి యొక్క గమనం వల్ల. ముందు దీనికి కొంత ఇంట్రడక్షన్ చెప్తాను. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే సూర్యుడి యొక్క గమనం వల్ల సూర్యుడు ఎలా గమిస్తున్నాడు వరల్డ్ను కానీ మనం ఒక్కసారి వేసినట్టయితే ఇది ప్రపంచము. ఈ ప్రపంచం మధ్యగా భూమధ్య రేఖ గీయబడింది. దీనికి ఉత్తరంగా 23.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశాన్ని, కర్కట రేఖ 23.5 డిగ్రీలు, దీన్ని నార్త్, దీన్ని కర్కట రేఖ అని, ఇది భూమధ్య రేఖ తెలిసిందే మీకు. ఇది దక్షిణంగా 23.5 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటున్నాం? 23.5 డిగ్రీల సౌత్ అక్షాంశాన్ని, దీన్ని మకర రేఖ అనేది మీకు తెలిసిందే. సూర్యుడి యొక్క గమనం దక్షిణంగా మకర రేఖ మీద నుండి ప్రారంభమై ఉత్తరంగా ప్రయాణిస్తున్నాడు. ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణంగా ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఈ విషయాలు చాలా సీరియస్గా గమనించాలి. అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు, చాలా క్రిటికల్ ఏరియా. చూడండి ఒక్కసారి. దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రయాణిస్తున్నాడు, ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, సూర్యుడు ఇక్కడి నుంచి ఇక్కడ ధ్రువాల దగ్గరికి పోవట్లేదు. చూడండి ఇక్కడ ఇవి ధ్రువాలు, 90 డిగ్రీ నార్త్, 90 డిగ్రీ సౌత్. ఇక్కడికి వెళ్ళాడా సూర్యుడు? వెళ్ళట్లేదు. మరి కిందకు వచ్చాడా? కిందకు రావట్లేదు. ఎక్కడ గమిస్తున్నాడు? 23.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల సౌత్. మనం చెప్పుకోవాలంటే కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉత్తరంగా దక్షిణంగా చలిస్తూ ఉన్నాడు. వీటినే ఆయనాంతాలు అంటారు. వీటినే ఆయనాంతాలు అంటారు. ఇది ఉత్తర ఆయనాంతం. దక్షిణం నుంచి కదలి ఉత్తరంగా పోయేదాన్ని ఉత్తర ఆయనాంతం అని, తర్వాత ఉత్తరం నుంచి కదిలి దక్షిణంగా వచ్చి సూర్యుడు గమనించడాన్ని దక్షిణ ఆయనాంతం లేదా వింటర్ సాల్స్టైస్. ఇంగ్లీష్లో వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా చాలా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. వింటర్ సాల్స్టైస్ అని, ఇది సమ్మర్ సాల్స్టైస్. ఏది? దక్షిణం నుంచి ఉత్తరంగా పోవడాన్ని సమ్మర్ సాల్స్టైస్ అని, ఉత్తరం నుంచి దక్షిణంగా రావడాన్ని వింటర్ సాల్స్టైస్ అని చెప్పడం జరిగింది. మరి ఉత్తరంగా పోయేటప్పుడు, ఉత్తరంగా పోతున్నాడు, ఇక్కడ 23.5 డిగ్రీల కర్కట రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా ప్రసరించే రోజు ఏ రోజు అని అడుగుతున్నాడు. చూడండి, జూన్ 1వ తేదీ. ఎన్నో తేదీ ఇది? జూన్ 1వ తేదీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డిసెంబర్ 22. క్వశ్చన్స్ చూడండి, చాలా సింపుల్గా వస్తాయి కానీ చాలా క్రిటికల్గా ఉంటాయి. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళేటప్పుడు ఉత్తరాయణాంతం చివరి రోజు ఏది అంటాడు? ఉత్తరాయణాంతం చివరి రోజు జూన్ 1వ రోజు. ఉత్తరాయణాంతం చివరి వచ్చేసాడు. ఇక అంతే, మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి తిరుగుతున్నాడు. ఇంకోటి కూడా అడుగుతాడు, దక్షిణాయనాంతం ప్రారంభ రోజు ఏంటి? జాగ్రత్తగా ఇట్టే చూడాలి మీరు. దక్షిణాయనాంతం ప్రారంభ రోజు ఏది? జూన్ 1. ఆఖరి రోజు అదే, దక్షిణాయనాంతం ప్రారంభం రోజు అదే, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే దక్షిణాయనాంతం యొక్క ఎండ్ రోజు, చివరి రోజు ఏది అంటే డిసెంబర్ 22. ఉత్తరాయణాంతం యొక్క ప్రారంభం రోజు ఏదన్నా డిసెంబర్ 22. వీటిని గమనించాలి మీరు. మరి సూర్యుని యొక్క గమనం ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి ఇట తిరిగేటప్పుడు ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరార్ధగోళంలోకి వచ్చినప్పుడు దక్షిణార్ధగోళంలో చలికాలం, దక్షిణార్ధగోళంలోకి వచ్చినప్పుడు ఉత్తరార్ధగోళంలో వయసు వరుసగా ఉంటుంది, చలికాలం ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క గమనం ఎటుంటే అటు
వేసవికాలం అని మనం చెప్పుకుంటున్నాం. సూర్యుడి యొక్క గమనం వేరే దానికంటే చూడండి, భూమధ్య రేఖ దీన్ని రెండుగా చేసేయని చాలాసార్లు చెప్పాము ఈ విషయాన్ని. భూమధ్య రేఖ 2 హాఫ్స్గా చేసింది భూగోళాన్ని. పైదాన్ని ఉత్తరార్ధగోళం అన్నాం, కింద దాన్ని దక్షిణార్ధగోళం అన్నాం. సూర్యుడు గమనం దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, సూర్యుడు గమనం ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం. ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. వేసవికాలం కూడా అంతే. సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవికాలం, సేమ్ టైం ఉత్తరార్ధగోళంలో శీతాకాలం. అదే కాకుండా సూర్యుడు ఉత్తరార్ధగోళానికి వచ్చినప్పుడు ఉత్తరార్ధగోళంలో వేసవికాలం, దక్షిణార్ధగోళంలో శీతాకాలం. దానివల్లే భారతదేశం ఎక్కడుంది? ఉత్తరార్ధగోళంలో ఉంది, పూర్వార్ధగోళంలో ఉంది చెప్పుకున్నాం మనం. మరి అటువంటప్పుడు సూర్యుడు గమనం యాక్చువల్గా దీంట్లోనే చూపిస్తాను మీకు. ఎక్కడున్నాడు? మన భారతదేశం ఎక్కడుంది? ఇది భారతదేశం, ఇది భారతదేశం. సూర్యుడు ఉత్తరాయణంలో, ఇది ఉత్తరాయణం అంటున్నాం కదా, ఉత్తరాయణంలో వస్తూ ఉన్నాడు. వచ్చే కొంది ఎప్పుడైతే దగ్గరికి వస్తూ 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 ఉంటాడో వచ్చే కొంది భారతదేశంలో ఈ కాలాలు మారుతున్నాయి. భారతదేశంలో కాలాలు ఏర్పడటానికి మెయిన్ కారణం సూర్యుని యొక్క ఉత్తరాయణం అని మనం చెప్పుకోవచ్చు, సూర్యుని యొక్క గమనమని మనం చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. దీన్ని బట్టి మనం చూసినట్టయితే దీనివల్ల భారతదేశంలో 4 కాలాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు మనకు భారతదేశంలో శీతాకాలం. ఏ నెలలో ఉండవచ్చు శీతాకాలం అంటే? అసలు శీతాకాలం అంటే ఏంటి? అత్యధిక, అన్నిటికన్నా అన్ని కాలాల కన్నా అత్యధిక చలి నమోదయ్యే, అంటే ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యే కాలాన్ని మనం శీతాకాలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ శీతాకాలం భారతదేశంలో మనకి అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంతో పోల్చిన అధిక శీతాకాలం మనకు కనిపిస్తుంది. అల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కానీ మైదాన ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ కాలంలో మనకు నమోదవుతాయి. ముఖ్యంగా ఏ నెలల్లో ఉంది ఈ శీతాకాలం అని మనం చూసినట్టయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ కాలాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 3 నెలల కాలాన్ని మనం శీతాకాలం అంటున్నాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల కాలాన్ని మనం శీతాకాలం అంటున్నాము. ఈ శీతాకాలంలో భారతదేశంలో ఉన్న 2/3 వంతు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటాయి. మరి ఈ కాలంలో గాలిలో తేమ పెద్దగా ఉండదు, పొడిగా ఉంటుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది పెద్దగా సంభవించదు. అక్కడక్కడ చిరుజల్లులు అప్పుడప్పుడు కురుస్తాయి, కానీ ఇవి పంటలు పండించడానికి అవసరమైనంత వర్షపాతం ఇక్కడ మనకు కనిపించదు. మరి ఈ శీతాకాలాల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉష్ణోగ్రతలు దక్షిణం నుంచి ఉత్తరానికి తగ్గుతాయి, అదేవిధంగా తూర్పు నుంచి పశ్చిమానికి తగ్గుతాయి. ఇవి మీకు ఏ చాప్టర్స్లో, మీ మామూలు సిలబస్లో నేను చెప్పే ఈ ఎనాలిసిస్ కనిపించదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్లో వస్తుంది ఇది. ఈ రకంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎటు నుంచి ఎటు తగ్గుతాయి, ఎటు నుంచి ఎటు పెరుగుతాయి అనేది ఇంపార్టెంట్. దాంతో ఈ ప్రాంతం మొత్తం చూడండి, కంప్లీట్గా చూపిస్తున్నాను మీకు. ఈ ప్రాంతం మొత్తం అధిక పీడన ప్రాంతాలు ఉంటాయి ఆగ్నేయంగా. దీంతో పోలిస్తే అల్పపీడన ప్రాంతాలు ఉంటాయి. ఆగ్నేయం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు గాలులు వీస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే హిమపాతాన్ని హిమావత్ అంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, హిమావత్ అంటారు. ఇది ఆ కాలంలో ఈ ఉత్తర భారతదేశంలో గోధుమని చాలా ఎక్కువగా పండిస్తారు. మరి ఆ గోధుమ పెరుగుదలకు ఈ హిమావత్ అనే వర్షపాతం చాలా అవసరమవుతుంది. అయితే గోధుమ యొక్క పంట కాలానికి ముందు, కొన్ని నెలల ముందు
వర్షపాతం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తాయి ఇక్కడ. ఇదే సమయంలో ఈ కాలంలో ప్రపంచంలో ఒకే ఒక మండలంలో వర్షపాతం సంభవిస్తుంది. దీనినే శీతాకాల వర్షపాతం అంటున్నాం. ఇది ప్రపంచ పటాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. మధ్యధరా సముద్రం ఉంది. ఎక్కడుంది మధ్యధరా సముద్రం? ఆఫ్రికా, ఐరోపా ఖండాల మధ్యలో మనకు కనిపిస్తుంది మధ్యధరా సముద్రం అనే సముద్రం. ఈ ఒక్క సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల మీదనే శీతాకాల వర్షపాతం సంభవిస్తుంది. ఈ శీతాకాల వర్షపాతం ఏ విధంగా సంభవిస్తుంది? అక్కడ ఉన్న అల్పపీడన ద్రోణులు అనే వాటి ద్వారా సంభవిస్తుంది. ఈ అల్పపీడన ద్రోణులు మనకు ఎక్కడ ఉంటుంది? భారతదేశం అక్కడ ఉంటే ఇది ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. జస్ట్ ఊరకు చూడండి, ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. మరి పశ్చిమంగా కనిపించిన దీని గుండా అల్పపీడన ద్రోణులు పశ్చిమ జట్ల రూపంలో ప్రయాణిస్తూ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ మీదుగా ప్రయాణిస్తూ భారతదేశాన్ని చేరుకుంటాయి. మరి భారతదేశాన్ని చేరుకున్నప్పుడు ఇవి కవోష్ణ పవనాలు అంటే ఉష్ణ పవనాలు. ఇక్కడ భారతదేశంలో శీతాకాలం ఉంది. ఈ కవోష్ణ పవనాలు భారతదేశంలో ఈ శీతల పవనాలని ఢీకొన్నప్పుడు, కలిసినప్పుడు ఒక్కసారిగా అధిక టెంపరేచర్ ఉన్న దాని మీద నీళ్లు కొడితే ఏమవుతుంది? ఒక రకమైన పొగ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కవోష్ణ పవనాలు ఎప్పుడైతే ఇక్కడ శీతల పవనాలని తాకాయో ఈ ప్రాంతం మొత్తం కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి. పెద్ద మొత్తంలో పొగమంచులేస్తుంది. దాన్నే మనం పశ్చిమ అల్లజడులు అని ఎందుకంటున్నామంటే వీటి వల్ల ఇక్కడ అల్లజడి సృష్టించబడుతుంది. అయితే దీనివల్ల భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అలజడి సృష్టించబడుతుంది కానీ భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకనంటే అదే కాలంలో ఇక కొద్ది రోజుల్లో అంటే ఇక్కడున్న గోధుమ పంటని కోసే కాలం సమీపించినప్పుడు వర్షపాతం లేకుండా గోధుమ దిగుబడి తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. మరి ఈ వర్షపాతం ఈ ప్రాంతంలో ఎప్పుడైతే కురుస్తుందో దాంతో ఇక్కడ గోధుమ పంట యొక్క ఉత్పత్తి లేదా ఉత్పాదకత అనేది పెరుగుతుంది. ఈ విషయాల్ని గమనించాలి. రెండవది చూడండి, వేసవి కాలము. ఈ వేసవి కాలాన్ని మనం చూసినట్టయితే వేసవి కాలం భారతదేశంలో ఏ నెలల్లో వస్తుంది అని మనం చూసినట్టయితే వేసవి కాలాన్ని మార్చి నుండి జూన్ మధ్య వరకు వేసవి కాలంగా భారతదేశంలో ఉంటుంది. చూడండి ఒక్కసారి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మధ్య వరకు అంటే 3.5 నెల మనకి వేసవి కాలంగా మనం పరిగణిస్తాము. ఈ వేసవి కాలంలో మనం చూసినట్టయితే వేసవి కాలంలో వస్తుంద అంటే సూర్యుడి యొక్క గమనం ఎటు నుంచి ఎటు వస్తుంది? సూర్యుడి యొక్క గమనం దక్షిణాన్ని నుంచి ఉత్తరంగా వస్తుంది. ఈ ఉత్తరంగా వచ్చేటప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ భూమధ్య రేఖను దాటి ఉత్తరంగా వచ్చేటప్పుడు ఈ మన భారతదేశానికి కొద్దిగా దగ్గర అయ్యే కొంది సూర్యుడి కిరణాలు భారతదేశం మీద నెట్ట నిలువుగా పడే కొంది ఉష్ణోగ్రతలో పెరగటం స్టార్ట్ అవుతూ ఉంది. దగ్గరికి వచ్చే కొంది ఇంకా పెరుగుతూ ఉంటాడు. దాన్ని బట్టి భూమధ్య రేఖ ఇక్కడ ఉంది, ఈ ఇదిలో ఉంటుంది అంటే భారతదేశం యొక్క దక్షిణంగా ఉంటుంది. భూమధ్య రేఖను దాటిన తర్వాత సూర్యకిరణాలు మొదటగా దక్షిణ భారతదేశాన్ని తాగుతాయి, చిన్నగా ఉత్తర భారతదేశానికి సమీపిస్తూ ఉంటాడు సూర్యుడు. ముఖ్యంగా ఫస్ట్ ఇది వేడెక్కినప్పటికీ ఉష్ణోగ్రతలో వేసవి కాలంలో ఎటు నుంచి ఎటు పెరుగుతాయి అనేది ఇంపార్టెంట్. ఉష్ణోగ్రతలో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి వేసవి కాలంలో. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు దక్షిణం నుంచి ఉత్తరంగా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందాక దీనికి కంప్లీట్ ఆపోజిట్గా చెప్పుకున్నాం. శీతాకాలంలో ఏమని చెప్పుకున్నాం? శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతాయని చెప్పుకున్నాం. ఇప్పుడు వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు దక్షిణం నుంచి ఉత్తరానికి పెరుగుతూ ఉంటాయి ఈ కాలంలో. అంతేకాకుండా పశ్చిమం నుంచి తూర్పు నుంచి పశ్చిమానికి కూడా పెరుగుతూ ఉంటాయి. చూడండి ఒక్కసారి,
ఇటు నుంచి ఇటు పెరుగుతున్నాయి, ఇటు నుంచి ఇటు కూడా పెరుగుతున్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఇటు నుంచి ఇటు పెరిగాయి, ఇటు నుంచి ఇటు పెరిగాయి. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ వేసవి కాలంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీన్ని బట్టి యాక్చువల్గా ఇక్కడ మనం రెండు బిట్లులాగా మనం చెప్పుకుందాం. భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలు ఏ నెలలో నమోదవుతాయి? వాస్తవంగా అయితే అధిక ఉష్ణోగ్రతలు భారతదేశం మొత్తం మీద జూన్లో నమోదవుతాయి. కానీ దక్షిణ భారతదేశంలో మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎక్కడ నమోదవుతాయి అధిక ఉష్ణోగ్రతలు అంటే బ్రియా వ్యాలీ. ఇక్కడ చూడండి, జైసల్మీర్ దగ్గర ఉన్న బ్రియా వ్యాలీ అనే ప్రాంతంలో 50 డిగ్రీలుగా నమోదయ్యింది అధిక ఉష్ణోగ్రత. ఆ తర్వాత మనం చూసినట్టయితే అల్ప ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో ఎక్కడ నమోదవుతాయని మనం చూసినట్టయితే అల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ ద్రాస్ అనే ప్రాంతం ఉంది. జమ్మూ కాశ్మీర్లో లడక్ ప్రాంతంలో ఉన్న ద్రాస్ అనే ప్రాంతంలో -40 డిగ్రీలు. ఏమాత్రం జస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చున్నా కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతాం. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఈ వేసవి కాలం అనేది ఉష్ణోగ్రత కాలం. చిన్న చిన్నగా మార్చిలో ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎండలు పెరిగి 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 ఏప్రిల్లో పెరిగిన తర్వాత ఈ మేలో కంప్లీట్గా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు చూడండి, ఇక్కడ మార్చిలో స్టార్ట్ అయింది, ఉష్ణోగ్రతలు పెరిగినాయి. తర్వాత ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. ఈ మే దగ్గరికి వచ్చేలాక ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాంతో ఈ ప్రాంతంలో కొన్ని రకాల వేడి గాలులు ఈ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో వేడి గాలులు వీస్తూ ఉంటాయి. వీటిని లూ పవనాలు అంటారు. వీటిని ఏమంటారు? లూ పవనాలు. లూ పవనాలు అంటారు. మరి ఈ లూ పవనాలు అనేవి చాలా ప్రమాదభరితంగా ఉంటాయి, అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎవరైతే వృద్ధులు, చిన్న చిన్న పిల్లలు, గర్భిణీలు ఉన్నారంటే వాళ్ళకి ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఉష్ణోగ్రతల వల్ల ఈ కాలంలో అక్కడి నీరు అక్కడే ఆవిరై పైకి పోయి చల్లబడి అక్కడనే వర్షిస్తుంది. వాటినే సంవహన వర్షపాతం అంటారు. వర్షపాతం ఇక్కడే చెప్తున్నాను చూడండి. వర్షపాతం 3 రకాలుగా ఉంటుంది ప్రపంచం మొత్తంలో. 1 సంవహన వర్షపాతం, 2 పర్వతీయ వర్షపాతం, 3 చక్రీయ వర్షపాతం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కాలంలో భారతదేశంలో వచ్చే బిట్టు ఎట్టయినా అడుగుతాడో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే కొన్ని వందల బిట్లు దీనిలో తీసి అడిగినా మీరు చెప్పగలరు. చూడండి, దీన్ని చెప్పేటప్పుడే చెప్తున్నా, వేసవి కాలంలో సంవహన వర్షపాతం వస్తుంది. మీరు పిడి చేయాల్సిన అవసరం లేదు. వేసవి కాలం ఎందుకు వస్తుందని కూడా కాన్సెప్ట్లో చెప్తున్నాను. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అక్కడ ఉన్న నీరు అక్కడే ఆవిరై పైకి పోయి కురుసుద్ది. అట్ట కురవటాన్ని సంవహన వర్షపాతం అంటాం కదా. మరి ఏ కాలంలో వస్తుందంటే సింపుల్గా వేసవి కాలంలోనే గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో, ప్రపంచంలో ఇటువంటి వర్షపాతాలు అనేక దగ్గర సంభవిస్తాయి. ముఖ్యంగా భూమధ్య రేఖ వద్ద సంభవించే ప్రతి వర్షపాతం సంవహన వర్షపాతమే. అటువంటి వర్షపాతం భారతదేశంలో ఏ కాలంలో వస్తుందంటే వేసవి కాలంలో అని చెప్తున్నాము. మరి వేసవి కాలంలో వచ్చిన ఈ సంవహన వర్షపాతాన్ని భారతదేశంలో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఏ పేర్లు అవి? వీటినే 4 o'clock షవర్స్ అంటున్నారు, ఋతుపవన ఆరంభ జల్లులు అంటున్నారు. సో అంతకాకుండా మరి ప్రాంతీయంగా ఏమంటున్నారు? మొత్తం మీద 4 o'clock షవర్స్ అంటున్నారు, ఋతుపవన ఆరంభ జల్లులు అంటున్నారు. అలా కాకుండా ఒక్కొక్క డిస్టిక్కి అంటే ఒక్కొక్క స్టేట్కి ఏదన్నా పేరుందా దీనికి అంటే ఉన్నాయి. అనేక రకాలుగా పిలుస్తున్నారు దీన్ని. మీరు చూడండి, మనకు ఋతుపవనాలు ప్రారంభమయ్యేటప్పుడు ఎండాకాలంలో ఋతుపవన ఆరంభ జల్లులు మనకు కురుస్తూ ఉంటాయి. అందుకనే రైతు ఏం చేస్తాడు? పొలానికి పోయే ముందు జస్ట్ కొన్ని వర్షపాతం పడ్డప్పుడు దున్నుకొని వస్తాడు, పదును చేసుకొని వస్తాడు. ఆ తర్వాత వర్షం వచ్చినప్పుడు విత్తనాలు నాటుకోవటానికి వీటినే ఆరంభ జల్లులు అంటున్నారు, ఋతుపవన ఆరంభ జల్లులు. వీటిని కానీ మనం చూసినట్టయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి.
ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా వీటిని పిలుస్తున్నారు. వీటిని కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వీటిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 3 స్టేట్స్లో వీటిని మ్యాంగో షవర్స్ అంటారు. ఈ కాలంలో వచ్చే మ్యాంగో పంటకి ఇవి ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటిని మ్యాంగో షవర్స్ అన్నారు. మరి ఇక్కడ మన దగ్గర వీటిని, అంటే ఆంధ్ర తెలంగాణలో వీటిని తొలకరి జల్లులు అంటారు. తొలకరులని రైతు ఆనందపడతాడు. ఆ తొలకరి జల్లులు ఇవే. ఆ తర్వాత కర్ణాటకలో వీటిని షెర్రీ బ్లోజమ్స్ అంటారు. వీటిని షెర్రీ బ్లోజమ్స్ లేదా కాఫీ షవర్స్ అని అంటారు. ఇవి కాఫీ పంటని ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత చూస్తే వెస్ట్ బెంగాల్ మరియు ఒరిస్సాల్లో వీటిని కాలా బైశాఖీలు అంటారు. కాలా బైశాఖీలు, బడాయి జల్లులు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత వీటిని ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో ఆందీలు లేదా గుడ్డి జల్లులు అంటారు. మరి అస్సాంలో చూసినట్టయితే వీటిని నార్వెస్టర్స్ లేదా టీ షవర్స్ అని పిలుస్తారు. నార్వెస్టర్స్ లేదా టీ షవర్స్ అని పిలుస్తారు. ఇన్ని రకాలుగా వీటిని పిలవడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకి వేసవకాలంలో ఏం తెలుస్తుంది? ఆరంభ జల్లులు వస్తాయి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నుంచి ఆ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి భారతదేశం మొత్తం కూడా. మరి దీని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు, అల్ప ఆర్ద్రత తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఆకాశం అంతగా పలుచగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఉష్ణోగ్రతలు మొత్తం కూడా అధికంగా విస్తరించి ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్షాకాలము, దీన్ని ఏమంటున్నాం? వర్షాకాలము అంటున్నాము. మరి వర్షాకాలాన్నే మనం ఋతుపవన కాలము అంటున్నాము. వర్షాకాలాన్ని భారతదేశంలో ఋతుపవన కాలము అంటున్నారు. ఈ వర్షాకాలం మనం చూస్తే 2గా వర్గీకరించాం. ఫస్ట్ అసలు ఋతుపవనాలు అంటే ఏమిటి అనేది మనం ఖచ్చితంగా గమనించాలి. ఋతుపవనాలు అనేది మనం చూసినట్టయితే ఇది మాన్సూన్స్ అనే ఇంగ్లీష్ వర్డ్. మాన్సూన్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్. దీనికి మూల పదం మౌసం అనే అరబిక్ వర్డ్. మౌసం అనే అరబిక్ వర్డ్ లేదా మాన్సిన్స్ అనే మలయాళ పదము. దీనికి అర్థం ఋతువు, తిరిగి ప్రయాణించటం. దిస్ ఈజ్ కాల్డ్ ద రివర్సల్ ఆఫ్ విండ్ సిస్టమ్. ఋతుపవనాలు అంటే ఇవి కాలాన్ని బట్టి వీచే పవనాలు. కాలాన్ని బట్టి తిరిగి వీచే పవనాలుగా మనం చెప్పుకోవచ్చు. కాలానుగుణంగా దిశను మార్చుకునే పవనాలుగా దీన్ని చెప్పడం జరిగింది ఋతుపవనాల గురించి. మరి ఋతుపవనాల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. ఎందుకనంటే భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థ తక్కిన ఋతుపవన వ్యవస్థలకు భిన్నంగా ఉంది. దీనికి కారణం భారతదేశం కింద ఉన్న హిందూ మహాసముద్రానికి పైన ఉన్న భారతదేశం యొక్క ఖండ ప్రాంతం సమానంగా ఉన్నందువల్ల ఇక్కడ ఋతుపవన వ్యవస్థ అనేది ప్రత్యక్షంగా స్పెసిఫిక్గా మనకు కనిపిస్తూ ఉంది. ఋతుపవన వ్యవస్థ అనేది పవనాలు భారతదేశంలోకి ఎంటర్ అయి మరలా తిరిగి హిందూ మహాసముద్రంలోకి రివర్సల్ అవ్వటం, వ్యతిక్రమణ అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించాలి. మరి ఈ ఋతుపవన వ్యవస్థ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ
మరి దీన్ని గురించి అనేక సిద్ధాంతాలు భారతదేశంలో దీన్ని గురించి చెప్పడానికి ఎలా ఏర్పడుతుంది ఋతుపవనాలు, కొన్ని హిందూ మహాసముద్రంలో నుంచి వచ్చి కాలానుగుణంగా భారతదేశంలో వర్షించి ఆ తర్వాత మరలా హిందూ మహాసముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. దీనికి కారణం ఏంది? ఏ సిస్టమ్, మరి అది దేవుడి శక్తా లేకపోతే అది ప్రకృతి శక్తా, ఏ శక్తి భారతదేశంలోకి వీటిని తీసుకురాగలుగుతుంది? ఋతుపవనాలు లేకపోతే భారతదేశాలు బీడు భూములుగా మారిపోతాయని మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నందుకు కారణం ఏంది అనేది శాస్త్రజ్ఞులు బుర్రలు బద్దలగొట్టుకున్నారు. అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క రకమైన సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు. అయితే ఏ సిద్ధాంతం కూడా దీన్ని సరిగా వివరించలేకపోయింది ప్రజెంట్ ఇప్పటికి కూడా. అయితే కొన్ని సిద్ధాంతాలు, ఇంపార్టెంట్ సిద్ధాంతాలు, కొంతమంది ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో సైంటిస్ట్స్ వాళ్ళ యొక్క కొన్ని సిద్ధాంతాలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎందుకంటే సిలబస్ ప్రకారం వీటిలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ముఖ్యంగా మనం చూసినట్టయితే 4 సిద్ధాంతాలను మనం చూద్దాం. 1 క్లాసికల్ సిద్ధాంతము, 2 వాయు రాశి సిద్ధాంతము, 3 వాకర్ సిద్ధాంతము, 4 జెట్ స్ట్రీమ్ సిద్ధాంతము. ఏంటిది? జెట్ స్ట్రీమ్ సిద్ధాంతము. దీంట్లో మనం చూసినట్టయితే క్లాసికల్ సిద్ధాంతము, ఈ క్లాసికల్ సిద్ధాంతం అనేది ఎక్కువ మంది ఆమోదం పొందిన సిద్ధాంతాన్ని మనం క్లాసికల్ సిద్ధాంతం అంటున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారం మనం చూసినట్టయితే క్లాసికల్ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది, క్లాసికల్ సిద్ధాంతం ఏం చెప్తుంది అనే దానికి ముందు కొన్ని విషయాలను మనం గమనించాలి. అంతకు ముందు కాలంలో ఏదైతే ప్రాచీన కాలంలో ఋతుపవనాల గురించిన సమాచారం మనకి ఋగ్వేద గ్రంథాలలోనూ అంతేకాకుండా బుద్ధిస్ట్ గ్రంథాల్లోనూ గ్రీకు గ్రంథాల్లోనూ ఈ సమాచారం మనకి కనిపించింది. అయితే ఋతుపవనాల గురించిన సమగ్రమైన సమాచారాన్ని మనకు అందించింది మాత్రం అరబ్బులు. ఈ అరబ్బుల్లో మనం చూసినట్టయితే అరబ్ యాత్రికుడైన ఆల్ మసూది, అరబ్ యాత్రికుడైన ఆల్ మసూది ఎవరితో వచ్చాడు? ఆల్ మసూది చరిత్ర ప్రకారం చూసినట్టయితే గజనీ మహమ్మద్ అనే రాజుతో భారతదేశంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన బాగ్దాద్ నుంచి ప్రవేశించిన ఆల్ మసూది తన కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథంలో ముఖ్యంగా ఈ ఋతుపవనాల గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా హిందూ మహాసముద్రం యొక్క ప్రభావం భారతదేశ భూభాగం మీద ఉన్న శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుందని ఇతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1686 తర్వాత ఎడ్మండ్ హేలీ, జాగ్రత్తగా గమనించాలి, ఎడ్మండ్ హేలీ అనే అతను ముఖ్యంగా భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడడానికి కారణం ఉష్ణోగ్రత వ్యత్యాసం అని చెప్పాడు. టెంపరేచర్ డిఫరెన్సెస్ అని ఈయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం యొక్క ఉష్ణోగ్రతలకి కింద ఉన్న హిందూ మహాసముద్రంలో యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగానే ఋతుపవనాలు ఏర్పడుతున్నాయని చెప్పినవాడు ఎడ్మండ్ హేలీ. ఇది క్లాసికల్ సిద్ధాంతం యొక్క ఎవరు ఏర్పరిచారు? ఈ క్లాసికల్ సిద్ధాంతాన్ని చెప్పినవాడు ఎవడు? ఎడ్మండ్ హేలీ. రెండవదిగా చూసినట్టయితే మనం వాయురాశి సిద్ధాంతం. ఇక్కడ ఖచ్చితంగా మీరు చూడాల్సిన విషయం, వాయురాశి సిద్ధాంతంలో ఫ్లాంక్ అనే శాస్త్రజ్ఞుడు వాయురాశి సిద్ధాంతాన్ని చెప్పాడు. ఈ సిద్ధాంతం ప్రకారం 2 వాయురాశులు భూమధ్య రేఖ దగ్గరకు వచ్చేసి కలుస్తూ ఉంటాయి. చూడండి, ఇది మీరు పాఠ్యాంశం ఏ పాఠ్యాంశం చదివినా మీకు వచ్చే పరిస్థితి ఇది చూడండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఈ రెండింటిని ఏమన్నా, ఇది కర్కట రేఖ, ఇది కిందది మకర రేఖ అని చెప్పుకున్నాం.
ఈ కర్కట రేఖ మకర రేఖలో మనం చూసినట్టయితే ఈ ప్రాంతాల నుంచి కొన్ని వాయురాశులు భూమధ్య రేఖ వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. మీరు ఏ చిన్న పుస్తకం తీసుకున్నా ఇది మీకు కనిపిస్తుంది. ఎట్ట ప్రయాణిస్తాయి? ఈ రకంగా ప్రయాణిస్తాయి. అంటే భూమధ్య రేఖ వైపు ఎటు నుంచి ప్రయాణిస్తున్నాయి? పైన ఉత్తరార్ధగోళం నుంచి ఇది 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం. ఇక్కడి నుంచి వీటిని ఏమంటున్నారు? యాక్చువల్గా ట్రేడ్ విండ్స్ అంటున్నాము. వీటిని ట్రేడ్ వ్యాపార పవనాలు అంటున్నాము. ఈ రెండిటి మధ్య భూమధ్య రేఖకి రెండు పక్కల ఉన్న ఈ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వైపు ప్రయాణించే గాలులను మనం వ్యాపార పవనాలు అంటున్నాము. ఉత్తరంగా ఉన్న ఉత్తరాన్ని నుంచి ప్రయాణించే వ్యాపార పవనాలు ఎటు నుంచి ప్రయాణిస్తున్నాయి? ఈశాన్యం నుంచి ప్రయాణిస్తున్నాయి. వీటిని ఈశాన్య వ్యాపార పవనాలు అంటున్నారు. మరి అదేవిధంగా ఇటు చూడండి, దక్షిణం నుంచి పయనించే వ్యాపార పవనాలని ఎటు నుంచి ప్రయాణిస్తున్నాయి? ఇవే ఆగ్నేయం నుంచి ప్రయాణిస్తున్నాయి. చూడండి, ఎటు నుంచి స్టార్ట్ అయినాయి? ఆగ్నేయం నుంచి. ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటారు. ఇక్కడ ఈశాన్య వ్యాపార పవనాలు, ఇక్కడ ఆగ్నేయ వ్యాపార పవనాలు రెండు ఎక్కడ కలుస్తున్నాయి? చూడాలి, ఎక్కడ కలుస్తున్నాయి? భూమధ్య రేఖ వద్ద కలుస్తున్నాయి. ఈ కలిసే ప్రాంతాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. ఇటు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, అంతర ఆయన రేఖ అభిసరణ మండలము. అంతర ఆయన రేఖ అభిసరణ మండలం అంటున్నారు. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఇది. ఈ జోను ఇది ఇలా ఉంటుంది. ఈ జోను బాగా చూసినట్టయితే మనం ఒక ఏరియా గట్ట కనిపిస్తుంది. ITCZ జోన్ అంటాం ఇది. మరి ఇది స్థిరంగా ఉంటుందా? ఈ జోన్ అంటే స్థిరంగా ఉండదు. ఏదైతే సూర్యుడు ఉత్తరార్ధగోళానికి ప్రయాణించినప్పుడు ఈ జోన్ కూడా ఉత్తరంగా కదులుతుంది. దక్షిణాంతానికి ప్రయాణించినప్పుడు దక్షిణంగా ప్రయాణిస్తుంది. అది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లాంక్ అనే అతను మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఎప్పుడైతే వేసవికాలం స్టార్ట్ అయ్యిందో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి ప్రయాణిస్తాడు కదా. ఉత్తరార్ధగోళానికి సూర్యుడు ప్రయాణిస్తేనే మనకి వేసవికాలం అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. వేసవికాలానికి ఎప్పుడైతే ప్రయాణిస్తున్నాడో సూర్యుడు, భారతదేశంలో వేసవికాలం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ భూమధ్య రేఖ మీద ఉన్న ఈ ITCZ జోను కూడా ఇటువైపుకి ప్రయాణించింది, పైకి ప్రయాణించింది. పైకి ప్రయాణించినప్పుడు ఈ రెండు గాళ్ళు కలిస్తేనే కదా ఇక్కడ ITCZ జోన్ ఏర్పడేది. అందుకని చెప్పి ఈ కింద ఉన్న ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటుకునేసి ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశిస్తున్నాయి. వాటినే ఋతుపవనాలుగా ఈయన పేర్కొనడం జరిగింది. మరి మూడవదిగా మనం చూసినట్టయితే వాకర్ సైకిల్. ఆల్ఫ్రెడ్ వాకర్ అనే అతను 1992లో యాక్చువల్గా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన ప్రకారం పసిఫిక్ సముద్రం మీద ఒక పెద్ద వాయు మేఘం ఉండిందని, ఆ వాయుమేఘం ఎల్లినో కాలంలో వాయుమేఘం తూర్పుగా ప్రయాణిస్తుందని, దానివల్ల భారతదేశంలో కరువులు ఏర్పడతాయని, అదే లానినా కాలంలో ఆ వాయుమేఘం హిందూ మహాసముద్రం వైపు వస్తుందని, దానివల్ల భారతదేశంలో వరదలకు కారణమవుతుందని చెప్పినవాడు మనకి వాకర్. ఇతను వాకర్ సైకిల్ అంటారు దీన్ని. అంతేకాకుండా వాకర్ సైకిల్ యొక్క మెయిన్ థీమ్ భారతదేశాన్ని గురించి అలా చెప్పాడు. కానీ యాక్చువల్గా వాకర్ సైకిల్ అంటే ఏంటంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మీద ఉష్ణోగ్రత లేదా వాతావరణ వ్యత్యాసాల వల్ల ఏర్పడే వాయురాశులు ఒక చక్రీయంగా తిరుగుతూ కదులుతూ ఉంటాయి. దాన్నే వాకర్ సైకిల్ అన్నారు. ఒక చక్రీయంగా సైకిల్ లాగా తిరుగుతాయి కాబట్టి దాన్నే వాకర్ సైకిల్ అంటున్నారు. తర్వాత జస్ట్రీమ్ థియరీ. ఏంటి జస్ట్రీమ్ థియరీ? ఎవరు ప్రతిపాదించారు? నేను చెప్పిన థియరీ మొత్తం మీకు వదిలేసిన మీరు అసలు ఎవరు ప్రతిపాదించారో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో మనం చూసినట్టయితే జస్ట్రీమ్ థియరీని ఇన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అసలు జస్ట్రీమ్స్ అంటే ఏంటి? మనం
భారతదేశం చుట్టూ అని కాకుండా ప్రపంచం చుట్టూ అంటే భూగోళం చుట్టూ వాతావరణం కొన్ని పొరలుగా ఉందని చెప్పుకున్నాం. వాతావరణం కొన్ని పొరలుగా ఉందనేది మీకు తెలుసు, నెక్స్ట్ క్లాసుల్లో వస్తుంది. అది వాతావరణాన్ని కొన్ని పొరలుగా విభజించారు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్ అనే అనేక పొరలుగా విభజించడం జరిగింది. ఈ ట్రోపోస్పియర్ అనే దాన్ని మనం చూసినట్టయితే ఈ ట్రోపోస్పియర్లో ఎప్పుడు కూడా అంత అల్లకల్లోలాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ ట్రోపోస్పియర్లో పై భాగంలో 12 కిలోమీటర్ల అంటే భూమి నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ట్రోపోస్పియర్ అనే స్పియర్లో అధిక వేగంతో కూడిన గాలుల్ని జెట్ స్ట్రీమ్లు అంటారు. ఇవి సర్పిలాకారంలో ఉంటాయి, ఒక ట్యూబుల్లాగా ఉంటాయి ఆకాశంలో. చాలా బలమైన గాల్లో వీటి యొక్క వేగం 350 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆకాశంలో. మరి ఇంత వేగం గల ఈ వీటిని ఎవరు కనుక్కున్నారు? ఎవరంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పైలట్లు కనుక్కున్నారు. యుద్ధానికి వాళ్ళు పోయేటప్పుడు చిన్న అవసరం లేదు ఇక్కడ, కానీ మీ ఇది కోసం నేను చెప్తున్నాను. యుద్ధానికి పోయేటప్పుడు వీళ్ళు ఏ విధమైన వేగం పెంచకుండానే అది మామూలుగా ప్లేను విపరీతమైన వేగం తెలిపోతుంది. అర్థం కాలేదు వీళ్ళకి. యుద్ధం చేసి వచ్చేటప్పుడు మళ్ళీ అదే ప్రదేశం వస్తున్నారు. వీళ్ళు ఎంత వేగం చేసినా సరే విమానం ముందుకు కదలట్లేదు. ఒక్కసారిగా ఈ పైలట్లకే భయపడ్డారు. ఆకాశంలో ఏదో శక్తులు ఉన్నాయని చెప్పి చాలా కాలం వరకు భయపడ్డారు అక్కడ నడపడానికి. ఆ తర్వాత కాలంలో చూస్తే అక్కడ ఒక గాలి వ్యవస్థ, చాలా వేగవంతమైన గాలి వ్యవస్థ, సుడులు తిరుగుతున్న గాలి వ్యవస్థ ఉందని, దానివల్ల ఇటు జరుగుతుందని చెప్పడం జరిగింది. వాటినే జెట్ స్ట్రీమ్స్ అన్నాం. మరి దాన్ని అక్కడ వదిలేస్తే భారతదేశానికి దానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ అనే అతను ఋతుపవనాలకి దీనికి ఉన్న సంబంధం ఏందని చెప్తున్నాడు. ఇవి భారతదేశం మీద వేసవి కాలంలో పశ్చిమ జెట్ స్ట్రీమ్ రూపంలో ఇవి టిబెట్ మీదకి వెళ్ళిపోతాయని, శీతాకాలంలో తూర్పు జెట్ స్ట్రీమ్ రూపంలో భారతదేశంకు వస్తాయని ఇతను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇవి హిమాలయాల మీదకి వెళ్ళిపోతాయో పశ్చిమ జెట్ స్ట్రీమ్ రూపంలో, ఋతుపవనాలు భారతదేశంలో సాఫీగా ప్రయాణిస్తాయని, దాని ద్వారా వర్షపాతం సమృద్ధిగా భారతదేశంలో కురుస్తుందని, అలా కాకుండా ఈ పశ్చిమ జెట్ స్ట్రీము పైకి పోకుండా అంటే ఏదైతే ఈ టిబెట్ ప్రాంతానికి పోకుండా అది భారతదేశం యొక్క పైభాగానే ఉన్నప్పుడు ఏ అయితే ఋతుపవనాలు లోపలికి రాలేక అవి రాలేకపోతాయని, తద్వారా భారతదేశం క్షామ పరిస్థితులకు కారణమవుతుందని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మనం నలుగురు యొక్క ముఖ్యమైన శాస్త్రవేత్తలు వాళ్ళు ఏ విధంగా ఋతుపవనాల గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పారు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను విశదీకరించారు అనే దాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేసాం.